ఉమ్మడి వరంగల్ జిల్లాను నిండా ముంచింది మోంథా తుఫాన్. రాత్రి నుంచి పడుతున్న వర్షాలతో మార్కెట్లోని ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలతో కూడిన వర్షాలు పడడంతో వరి పొలాలు నేల కొరిగాయి. కోత దశలో ఉన్న పొలాలు నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి ఏరే టైంలో వాన పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందంటున్నారు రైతులు. మరోవైపు రానున్న 3 గంటల పాటు వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో వర్ష ప్రభావం ఎలా ఉంది? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు వరంగల్, హన్మకొండ, జనగామ రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అయితే తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం రైల్వే శాఖ మీద కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డోర్నకల్ రైల్వే స్టేషన్లో భారీగా వరద నీరు వచ్చింది. ట్రాక్ పైన ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రస్తుతం రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఎందుకంటే ట్రాక్ మీద నుంచి ప్రమాద స్థాయిలోనే ఈ వర్షం ఎఫెక్ట్ తోటి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇటు సికింద్రాబాద్ టు విజయవాడకు గుంటూరుకు వెళ్లాల్సినటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ను ముందు జాగ్రత్తగా డోర్నకల్లో నిలిపివేశారు. అదేవిధంగా మరికొన్ని గూడ్స్ ట్రైన్లు కూడా నిలిపివేశారు. అదేవిధంగా సమీప రైల్వే స్టేషన్లలో కూడా కోనార్కుతో పాటు మరికొన్ని ట్రైన్స్ను కూడా నిలిపివేశారు. దీంతో భారీ వర్షాల నేపథ్యం ట్రాక్ పైకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అయితే రైల్వేకి సంబంధించినటువంటి అనేక ట్రైన్ల రాకపోకలు ఆలస్యం అవుతుంది. కొన్ని రైళ్లకు అంతరాయమైంది. చాలాసేపటి నుంచి కూడా డోర్నకల్ రైల్వే స్టేషన్లోనే గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ప్రస్తుతం అయితే గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది సేమ్ టైంలో చూస్తే ట్రైన్ నిలిచిపోవడం, అదేవిధంగా ట్రాక్ పైన కూడా భారీ వరద నీరు వచ్చి చేరడంతో అయితే అధికారులు, రైల్వే శాఖ అధికారులు కూడా ట్రాక్ పైన ఉన్నటువంటి వరద నీరు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత కురోయి మండలం గూండాల దగ్గర కూడా ట్రాక్ పై నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుండటంతో అక్కడికి రైల్వే శాఖ అధికారులు చేరుకున్నారు. అక్కడ సిబ్బందికి వెళ్ళారు. ట్రాక్ సమీపంలోనే భారీగా చెరువు ఉంది. చెరువుకు సంబంధించినటువంటి వరద నీరు ఎక్కువగా వస్తుంది. దీంతో ట్రాక్ పై వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అక్కడ కూడా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాని ఆధారంగానే రైల్వే రాకపోకలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ డోర్నకల్ టు మహబూబాద్, అదేవిధంగా ఈ ప్రాంతాలలో కొంత రైల్వే ట్రాక్స్ దగ్గర ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సమీపంలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం, రైల్వే ట్రాక్ మీద నుంచి చాలా చోట్ల వరద నీరు వస్తుండటంతో రైల్వే శాఖ మాత్రం అప్రమత్తమైందని చెప్పచ్చు. ప్రస్తుతం ఇటు విజయవాడ టు సికింద్రాబాద్ వెళ్లాల్సిన గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే ఇంకా రైల్వే స్టేషన్లోనే నిలిచిపోయింది. మరికొన్ని ట్రైన్స్ కూడా అదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఇటు రైల్వే శాఖకు సంబంధించి కూడా ట్రైన్ల రాకపోకలకు సంబంధించి కూడా ఈ ట్రాక్కు సంబంధించిన సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైతే ట్రాక్ పై నుంచి వాటర్ వెళ్తున్నాయో ఆ రూట్లలో సంబంధించినటువంటి సమాచారం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఇటు గోల్కొండ ఎక్స్ప్రెస్తో పాటు మరికొన్ని గూడ్స్ ట్రైన్లకు సంబంధించి కూడా నిలిచిపోయాయి. అయితే ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలాసేపటి నుంచి బయట వర్షం పడుతుంది. మరోవైపు ట్రాక్ పైనే వరద నీరు వచ్చి చేరుతుండడం, మరోవైపు వరద ఎక్కువగా ఉండడంతో అయితే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా అన్ని ప్రాంతాలలో కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎఫెక్టు ఇటు రైల్వేతో పాటు అటు వ్యవసాయం మీద కూడా చాలా కనిపిస్తుంది. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో కూడా మహబూబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ ఎప్పటికప్పుడు కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉదయమే స్కూల్స్కి హాలిడే ప్రకటించారు. ఇటు ప్రైవేటు, గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి విద్యా సంస్థలన్నీ కూడా ఈరోజు హాలిడే ప్రకటించారు. వర్ష నేపథ్యంలో ఇటు గూడూరు కావచ్చు, కే సముద్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ కూడా దాదాపు ఈదురుగాలులు చాలా ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో చెట్లు పడిపోయే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల చెట్లు పడిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నెల్లికుదురు దగ్గర కూడా ఇదే విధంగా చెట్టు కూలిపోవడంతో 108లో డెలివరీకి వెళ్తున్నటువంటి మహిళ ఇబ్బంది పడింది. దీంతో 108 సిబ్బంది కూడా బావిలాల దగ్గర సకాలంలో వాళ్ళకు వైద్యం అందించడం, దాంతో గ్రామస్తులు కూడా 108 సిబ్బందిని కూడా అభినందించారు. ప్రస్తుతం అయితే వరద తోటి రైల్వే ట్రాక్ మీద నీరు రావడం, మరోవైపు ఈదురుగాలులకు సంబంధించి కూడా ఎక్కువగా వీస్తుండటంతో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పచ్చు. మహబూబాద్ జిల్లాలో చాలా ఎఫెక్టివ్ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు మహబూబాద్ జిల్లా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వరద నేపథ్యంలో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చెరువులు కూడా మొన్నటి వర్షాలకు నిండుకుండలా మారాయి. చాలా చోట్ల కూడా మత్తడి పోస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ భారీ వర్షం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పడుతుంది. రికార్డు స్థాయిలో వర్షం పడుతుండటంతో అయితే చాలా చోట్ల పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం అయితే వరికి సంబంధించి కోత దశలో ఉంది. చాలా చోట్ల వరి కోసి
ధాన్యం అమ్ముకోవడానికి కూడా తీసుకొస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపైనే ధాన్యం తేమ లేకుండా ఎండబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం పడుతున్న వర్షంతో ధాన్యం తడిసిపోతుంది. అదేవిధంగా వరికి సంబంధించి కోత దశలో ఉంటాయి కాబట్టి గింజలంతా కూడా కోసే దశలో ఉంటాయి. అవంతా కూడా ఇప్పుడు నేల రాలుతున్నాయి. దీంతో పంట నష్టం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది రైతులున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వరంగల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎట్లా ఉంది ఈ వర్షం ఎఫెక్ట్ పంటల మీద ఎట్లా ఉంది? అకాల వర్షం వల్ల రైతుకు తీవ్ర నష్టం జరుగుతుంది. వరి పంటే కాకుండా ప్రధానంగా వాణిజ్య పంట అయిన పత్తి, కంది, మొక్కజొన్న ఇటువంటి పంటలకు చాలా తీవ్ర నష్టం జరిగింది. వరి మీరు చూసారు కదా, ఇప్పుడు ఈ వరి కింద పడి మొత్తం గింజలన్నీ రాలిపోయినాయి. రైతుకు చేయి కచ్చేలా లేదు. ఈ వరి ఉంటుందో పోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. పత్తి గురించి వస్తే పత్తి ఏరదామంటే కూడా కూలోళ్ళు వస్తున్నారు, వర్షం పడుతుందో వెళ్ళిపోతున్నారు. అట్లా కూలోళ్ళ పైసల నష్టం, ట్రాలీ కిరాయి అవన్నీ నష్టం జరుగుతుంది రైతుకి. ఈ పంట తీవ్ర నష్టం రైతుగా. మీ పొలంలో ఎట్లుంది అసలు? మీరు ఏమేమి పంటలు వేసారు? నేను పత్తి, వరి వేసాను. ఇక వరి ఇలా ఉంది, పత్తి మీరు చూసారు కదా ఇంతకుముందు ఆ విధంగా ఉంది. పత్తి ఏరదామంటే రావట్లేదు, చేతికి తీద్దామన్న రావట్లేదు, మొలకచ్చే స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ అకాల వర్షం వల్ల రైతుకు తీవ్ర నష్టం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లా ఉంది అసలు పంటల పొజిషన్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి? ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షం ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? వర్షాల వల్ల చాలా నష్టపోయాము మేము. పత్తి కానీ వరి కానీ ఇప్పుడు చాలా నష్టపోయాము. ఎప్పటి నుంచి పడుతుంది వర్షం? నైట్ నుంచి వర్షం పడుతుంది. మేము 5 ఎకరాల పత్తి చాలా నష్టపోవడం జరిగింది. దీన్ని ఎంబడే ప్రభుత్వం ఖాతా దశలో ఉందా ఇప్పుడు? అసలు ఏ పొజిషన్? వేరే దశలో ఉంది. కులలో రావడం మరిపోవడం జరుగుతుంది. ఎట్లా ఇప్పుడు తడిచిన పత్తి ఏమైనా కలర్ మారటం లేకపోతే ఎట్లుంటుంది ఈ పంట మీద? ఈ తడిసే పత్తి కలర్ చేంజ్ అయింది. అక్కడ మార్కెట్ తీసుకపోతే ఏంటంటే కింటానికి 5,000 రూపాయలు కట్టిస్తున్నారు. కానీ మాకు ఏరిస్తే కూలీలు 4,000 రూపాయలు అవుతాయి. ఒక కింటాన్ పత్తి ఏరంటే మినిమం ఒక 10 మంది కూలీలు పడతారు. ఒక కూలి హెమ్మకి 400 చొప్పున అయినా కూడా 10 మందికి 4,000 రూపాయలు అవుతున్నాయి. మార్కెట్ తీసుకుపోతే తడిసిన పత్తిని 5,000 రూపాయలు కింద తీసుకుంటారు. అంటే మాకు మిగిలేదు ఒక 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలలో మేము పెట్టుబడి, కౌలు పైసలు, ఆ మందులు, ఫర్టిలైజర్ ఇవన్నీ వేయడం వల్ల అసలు మాకు ఏం మిగలడం లేదు. అసలు ఈసారి కాలం ఎట్లా అయింది? అంటే పత్తి మీద కానీ వరికి సంబంధించి కూడా ఎట్లా ఉన్నాయి? అసలు పత్తి పంట ఎట్లా ఉంది? అసలు పత్తి పంట ఎట్లా ఉందంటే మంచి, అంటే పూత కాత వచ్చే దశ టైంలో వర్షం పడింది. దానివల్ల మొగ్గ మొత్తం రాలిపోయింది. సరే చెట్టుకు 10-20 కాయలు కాసాయంటే ఇప్పుడు ఎరుకుందా అంటే ఈ వర్షం తుఫాను వల్ల పలిగిన పత్తి ఏంటంటే మొత్తం నానిపోయి మొత్తం గింజలు తేలిపోయి అంత కలర్ చేంజ్ అవుతుంది. అసలు అంటే వరికి సంబంధించి ఎట్లా ఉంది వరి పంట? వరి కూడా ఇప్పుడు ఈయన ఆల్రెడీ అరవస్తుంది. అరవసే పత్తి ఏంటంటే ఈ వర్షం పడి ఈ గార్దోరం రావడం వల్ల మొత్తం ఆ నేల కొరిగిపోతుంది. ఇట్లే కంటిన్యూ కొడితే ఆ గింజలు కూడా మురిగిపోతాయి, చేతికి కూడా పంట రాదు. సో మిగతా పంటలకు సంబంధించి కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది ఇది. కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. అయితే వాతావరణ శాఖ కూడా ఇటు వరంగల్, హన్మకొండ, అదేవిధంగా జనగామకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది. అదేవిధంగా మిగతా మహబూబాద్ కావచ్చు, ఇటు ములుగు, భూపాలపల్లి ఈ 3 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. ఇక్కడ కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రానున్న 3 గంటల్లో మాత్రం ఇటు హన్మకొండ, వరంగల్, అదేవిధంగా జనగామలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఈదురుగాలులకు సంబంధించి కూడా భారీగా వీసే అవకాశం ఉంటుంది అనేది వాతావరణ అలర్ట్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైందని చెప్పొచ్చు. అయితే ఓవైపు జనజీవనం కూడా చాలా చోట్ల సంభవించింది. ప్రధానంగా మహబూబాద్ జిల్లా మీదే చాలా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం నుంచి అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. పంటలు కూడా చాలా వరకు దెబ్బతింటున్నాయి. అయితే చాలా చోట్ల చెట్లు పడిపోవడం కావచ్చు, విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయే అవకాశం ఉంటుందనేది వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అంచనా నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సెలవులో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాటిని రద్దు చేసుకుని విధుల్లో చేరాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలి. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడినా ఇమీడియట్లీ అధికారులు పునరుద్ధరించేందుకు కావలసినటువంటి సమాయత్తం అయి ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే రానున్న 3-4 గంటల్లో మాత్రం ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. కానీ పంటల మీద చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, అదేవిధంగా వరి ఈ 3 పంటల మీద ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే పత్తి అయితే మాత్రం పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల పత్తి నానిపోయి ఉండడం, తర్వాత వాటిని పంట విక్రయానికి తీసుకెళ్తున్నటువంటి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
మా వరికి సంబంధించి దాదాపు కోత దశలో ఉంది. అయితే అధికారులు సూచనలు చేశారు, ఎవరు కూడా వరికి సంబంధించి ప్రస్తుతం కోతలు చేయవద్దు, ఎందుకంటే 3-4 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు కూడా ఒక 3-4 రోజులు పోస్ట్పోన్ చేసుకోవాలి, ఆ తర్వాతనే వరి కోతలు సంబంధించి చేసి ధాన్యం విక్రయానికి తీసుకొచ్చుకోవాలనేది సూచనలు చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అయితే ఓవైపు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పొచ్చు. కానీ సేమ్ టైంలో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలతోటి పంట నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో అయితే వాళ్ళు ఈసారి పంటలకు సంబంధించి ఏ విధంగా దెబ్బతింటాయో అనే ఆందోళనలో రైతాంగం ఎదురు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చంద్రిక.